సాంబయ్య సాంబయ్య అరే ఎక్కడున్నావయ్యా సాంబయ్య? రాజన్న ఆ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? వాడినేనమ్మా వెతుకుతున్నాను, కనిపిస్తేగా ఎక్కడ పోయాడో తెలియటం లేదు. అందుకే కేశవయ్య గారితో చెప్పాను తాగుబోతే అదొల్ని పనిలో పెట్టొద్దని. ఇప్పుడు తాగి ఎక్కడ చచ్చాడో. వాడు వచ్చేటప్పటికి అమ్మవారు ఊరేగింపు మొదలైపోతుంది, కానీ మీరు బయలుదేరాలండి. మీరు రావట్లేదా? లేదమ్మా, నాకు టౌన్లో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కోల్డ్ ట్రస్టీకి ఫోన్ చేసి చెప్పాను, అన్నీ ఆయన చూసుకుంటాను. ఈ రోజు గుళ్ళో విశేషం ఏంటి సార్? వచ్చే శుక్రవారం మహాశివరాత్రి నాడు సూర్యోదయం కాగానే గ్రహణం పడుతుంది. అది చాలా అపశకునం. 150 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి నాడు ప్రదోషం రోజున గ్రహణం పడుతున్నందువల్ల అమ్మవారికే దోషం పడుతుందట. అందుకే ఊరికి పెద్ద లెవెల్లో ఉపద్రవం జరగడానికి అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ఉన్న అమ్మవార్లని అలంకరించి సూర్యగ్రహణం అప్పుడు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా నదిలో దించుతారు. ఆ విధంగా చేస్తేనే దోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం. ఈ రోజే మన ఊరు అమ్మవారు బయలుదేరేది. హాయ్. ఏమిటే? ఎవడో ఒకడు నా మీదకి పువ్వు విసిరాడు. ఎవరు? ఆ పల్లకి దగ్గరలో 6వ వాడుగా నుంచున్నాడు. వాడేనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు అత్తయ్య? వాడు నీకంటే ముందు నా మీదకి పువ్వు విసిరాడు. ఏంటి నీ మీద? ఏంటే నాకేం తక్కువని? పర్సనాలిటీ విషయంలో నీకు నాకు 1-2 ఇంచుల డిఫరెంట్. అత్తయ్య వాడు మళ్ళీ ఇంకో పువ్వు తీసుకున్నాడు. చూసావమ్మా ఇన్ని? బాబు, తిరణాలకు వచ్చామా, పల్లకి మోసామా, దేవుడికి దండం పెట్టుకుని ఊరికి చేరుకున్నామా అన్నట్టు ఉండాలి. ఇలా ఆడపిల్లల మీద పువ్వులేసే ఆట ఆడకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఇది అమ్మాయికి తెలుసా? ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టాను. మేమిద్దరం ఏకమవటానికి కొన్ని రోజులు పడద్ది. అన్నయ్య జీప్ తీసుకుని ఇక్కడికి కదా వస్తానన్నాడు, రాలేదేంటి? చూడండి, కొవ్వు బాగా పేరుకుపోయింది. అత్తయ్య వెనకాల చూడండి. అయ్యో, ఇతనంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. పదండి త్వరగా వెళ్ళిపోదాం. దిట్టంగా నిగనిగలాడుతూ కాశ్మీర్ యాపిల్లా ఉంటే చూసేవాళ్ళ మనసు చెలించకి ఏం చేస్తుంది? ఇది అతని తప్పు కాదు, అందంగా పుట్టడం నా తప్పు. ఇది నీకు ఓవర్ అనిపించట్లా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అయ్యో, ఇందులో అర్థం కాందేముంది? కొంచెం వెనక్కి తిరిగి చూడు. అయ్యో, అతను నన్నే ఫాలో చేస్తున్నాడు. తొందరగా పదండి అత్తయ్య. అయ్యో, మన ముగ్గురిని తన సెల్ ఫోన్ తో ఫోటోలు తెస్తున్నాడు. వీపులు చూసి వేడెక్కిపోతున్నట్టున్నాడు. బయటలతో కప్పేయండే. సందు గొంతుల్లో ఎటువైపు వెళ్ళినా వెనకాలే వస్తున్నాడే. అటు చూడండి, ఆపద్బాంధవుడు వచ్చేసాడు. అరే నా బుజ్జి కొండ. ఈసు, ఏరా మా మీదే పూలు విసురుతావా? ఇప్పుడు నేను విసురుతాను. ఏం చేస్తావు? నువ్వు ధైర్యం ఉన్న మగాడివైతే ఇప్పుడు విసిర్రా నా మీదకి. ఊరికే ఈసు ఈసు అంటూ వాడి పక్కటెముకలు ఇరిగేలా కర్ర తీసుకుని ఒక తిప్పు తిప్పవయ్యా. అర్థం లేకుండా మాట్లాడుకో. నేను ఫైటింగ్ కోసం కర్ర పట్టుకు రాలేదు, ఒక సపోర్ట్ కోసం కర్ర పట్టుకొచ్చాను. గంభీరంగా నుంచుని నన్ను ఊత కర్ర పట్టుకునేలా చేసింది అతనే. ఒంటి పూలే గురి చూసి నడు మీదకి విసిరాడు. ఇప్పుడు మొత్తం పూలు వాడి దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ విసురుతాడో ఏమో. అయ్యా అత్తయ్య, మనం సేఫ్ అయిన ప్లేస్ కే వచ్చినట్టున్నాం. కట్టుకున్నవాడు వీకైనా దాన్ని పోయేవాడు యూస్ఫుల్ గా ఉన్నాడంటే మన టైం బాగుందని అర్థం. అన్న వాడు చూపు చూడండి అన్న. మర్యాదగా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసిచ్చేయి. ధైర్యంగా ఉండు పిన్ని, మనకేమీ కాదు. నగలే కాదు, వాళ్ళు మన కాలి గోటిని కూడా ముట్టుకోలేరు. కరాటే గిరాటే నేర్చుకున్నావా? ఏం జరిగింది ఇక్కడ?
ఎక్కడా? ఇంతసేపు ఏం చూసావు? ఫైట్ జరిగేటప్పుడు దృష్టిని చెదరనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళ కదలికల్ని గమనించాలి. ఇదిగో కర్ర దాని చేతికి ఇవ్వు. ఇచ్చేసి ఇవ్వు చెప్తాను. తీసుకో. అలాగే మొహం మీద ఒక దెబ్బ. చేయి పట్టుకుని ఒక ఎలిగి తిప్పి మెడ మీద చేసి గిర 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 తిప్పి వాళ్ళకు విసిరేసాడు. ఎదుటివాడిని ఎలా కొట్టాలా అని ఆలోచించడం కంటే ఎదుటివాడు మనల్ని ఎలా కొట్టడానికి వస్తున్నాడా అని ఆలోచిస్తే గెలవడం చాలా ఈజీ. అయ్యో ఏమిటి గొడవ? ఇదేం బాగలేదు. వచ్చి రాగానే ఇలా గొడవలోకి దిగారేమిటి అల్లుడు గారు? అది కాదు నేను. అవునరా, మన మాధవికి అన్నయ్య. అవును పిన్ని, అన్నయ్య హైకోర్టు లాయర్. మీరెవరూ నా పెళ్లికి రానందువల్ల తనెవరో మీకు తెలియలేదు. ఈ విషయం ముందే చెప్పుండేదాన్ని, కానీ కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని ఊరుకున్నా. అవునే అమ్మా, నీకు టైం పాస్ అయ్యేలోగా నాకు యూరిన్ పాస్ అయ్యేలా ఉంది.